అనుకుంటారా? అమాయకులు అనుకుంటారా? మీకు ఇంటికి రాయి కడతాం, తానం చేసేటప్పుడు ఈ పందది కాబట్టి ఈపు గోక్తాం, మీరు చెంపట్టుకపోతే వాసన రాకుండా చేస్తాం. ఇక తిన్నోందే ఇస్తారాకు, వండినోందే గిన్నె, దున్నినోందే భూమి, గీసినోందే గుండు, వాళ్ళ నోటికి మొక్కాలి. ఆపద మొక్కులు మొక్కి గోల్మాలు దింపే కార్యక్రమాలు చేస్తారు. మోసపోతే గేసు పడతాం, ఇబ్బందులు పడతాం. దయచేసి ఈరోజు అటువంటి మోసానికి గురి కావద్దని మనవి చేస్తా ఉన్నా. ఎలక్షన్ల ముందు వచ్చి అవాకులు చెవాకులు చెప్తారు. ఈరోజు ఒక కథ చెప్పిన నాకు పొద్దుల మా దేశపతి శ్రీనివాస్, ఒక మేరైన ఒక దర్జీ అయిన బట్టలు కుడుతున్నాడు. బట్టలు కుడితే పాపం ఆయన సూది కింద పడిపోయింది. సూది కింద పడితే వెతుకుతా ఉన్నాడు, దొరుకుతలేదు. దొరకకపోతే ఏం చేసిండు? దేవునికి దండం పెట్టిండు. కంఠేశ్వర స్వామి, నా సూది నాకు దొరకని, నా సూది దొరికితే నీకు కిలో చక్కెర వంచి పెడతాను. ఇంతకెళ్ళి భార్య వచ్చింది. ఇక బాగానే ఉందా సంసారము, 10 పైసలు పెట్టే సూదికి నువ్వు చక్కెర పెడతావా కిలో అంటే ఆ మేరాయన చెప్పిండట, ఎడ్డిదానా నీకేమెరకనే, సూది అయితే దొరకని చక్కెర ఎగబెడదాం, దేవుడు ఏం చేస్తాడు అన్నాడు. ఇగో ఇట్లా ఉన్నది వీళ్ళ కథ. ఒకడు కిరాయి కడతా అంటాడు, ఇంకోటి అంటాడు. చెప్పేటోడు చెవటోడు అయినా కానీ వినటానికి ఇజ్జత్ ఉండాలి కదా. చెప్పేటోడు ఎట్లనే చెప్తాడు, వినటానికి ఇజ్జత్ ఉండద్దు మనకు. కాబట్టి నిజమేందో మంచేందో దాన్ని దయచేసి విచక్షణ చేయాలి, అర్థం చేయాలి. నేను మాట్లాడుతూ పంచాయతీ ఉన్నది, ఏమైనా అన్నా అనుకో, అగో ముఖ్యమంత్రి నుండి ఇట్లా అంటావా? మరి ఇదే పిసిసి ప్రెసిడెంట్ మొన్న నన్ను పట్టుకొని అన్నాడు, ముఖ్యమంత్రి బట్టెబాజ్ గాడు అన్నాడు. అనొచ్చునా? మీరు సభలో చెప్పాలి. ముఖ్యమంత్రిని బట్టెబాజ్ అనొచ్చా? ఎవడు బట్టెబాజ్? మరి ఆ జవాబు మీరు చెప్పాలి. దయచేసి మీ యొక్క ఓటు ద్వారా చెప్పాలి. ఇవాళ ప్రవర్తన ఏందో మీ కళ్ళ ముందు ఉన్నది, ఆగం కావద్దు. నేను కూడా తిట్టగలుగుతా, నా నోరు కూడా చాలా చెడ్డనోరే, తెలిసినా అనుకో తెల్లారిదాకా తిడతా. కానీ నేను ముఖ్యమంత్రిని కదా, నేను గౌరవప్రదమైన హోదాలో ఉన్నా కదా. ఉద్యమాలు ఇప్పుడు చాలామంది కేసీఆర్ మెత్తబడ్డా ఏమిరా, అరే ఉద్యమంలో మాట్లాడితే నిప్పులు రాలుతుండే. నిజమే కానీ అది ఉద్యమం. ఈరోజు ఇది బాధ్యత, ఒక పద్ధతి, ప్రవర్తన. తప్పని పరిస్థితుల్లోనే కోపం వచ్చే మాట్లాడుతున్నా తప్ప నాకు ఈ చిల్లరగాలతో పంచాయతీ లేదు, వాళ్ళతో అవసరం కూడా నాకు లేదు. जलसे में जो भी हमारे मुसलमान भाई शामिल है, मैं आप तमाम लोगों को सलाम करता हूं. आप लोग अच्छी तरह जानते हैं आज रियासत के सरकार आपके खिदमत में क्या क्या कर रहा है. हिंदुस्तान में किसी रियासत में भी माइनॉरिटीज के लिए सालाना 2000 करोड़ का बजट कहीं भी दिया नहीं गया. हमारा शकील अहमद साहब, बोधन के एमएलए साहब, हाउस में भी असेंबली में भी बता चुके हैं, बाहर भी बता चुके हैं. कई किस्म के काम आज हमारे बच्चियों के लिए शादी मुबारक, हमारे बच्चे और ख्वातीन के लिए 204 रेजिडेंशियल स्कूल अब आपके इलाके में देख रहे किस अंदाजे में काम चल रहा है. आज कांग्रेस चंद्रबाबू नायडू जो हमारे गद्दार है उसके साथ मिलके फिर टीआरएस को हराना चाहता है. मैं आपको बताना चाहता हूं, हमको मिटा सके ये जमाने में दम नहीं, हमसे जमाना है, जमाने से हम नहीं. ये चंद्रबाबू नायडू और कांग्रेस की बस की बात नहीं है. जब तक आपकी दुआएं होंगे, आपके ताईद होंगे, जरूर हम आगे बढ़ते रहेंगे. इंशाअल्लाह बहुत अच्छे रिजल्ट लेते रहेंगे और भी बहुत अच्छे काम आगे हमको करना है.